ఒంగోలు మంగమూరు రోడ్లోని అచనాలంద ఆశ్రమం ఎదుట విక్కీ మిక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, శ్రీ కాళహస్తి దేవస్థానం కార్యవర్గ సభ్యురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, 35వ డివిజన్ టీడీపీ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మన నారాయణ గారు 35వ డివిజను మంగమూరు రోడ్లో మనకి మంచి రెస్టారెంట్ ఒకటి విక్కీ మిక్కీ కిచెన్ రెస్టారెంట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీనికి మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన రెస్టారెంట్కి వచ్చిపోయారు అంటే తప్పకుండా కూడా మళ్ళా వచ్చేటట్టు ఉండాలి. ఆ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసి అనుభవం ఉంది కాబట్టి నారాయణ దీన్ని జాగ్రత్తగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఇదివరకు కూడా నిన్న ఒక సోషల్ మీడియాలో కూడా చూసాం. ఒక గుంటూరులో ఒక రెస్టారెంట్లో ఎక్కువ మంత్స్ ఉండే చికెన్లు కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్లో ఐస్ దాంట్లో పెట్టడం, గాలి తీసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏ రోజు ఆ రోజు మనం ఎంత తీసుకొచ్చినా కూడా క్వాంటిటీ ఆ రోజు అయిపోయేటట్టుగా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అందరికీ ఇచ్చేటట్టుగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా నారాయణకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ మంచి సంకల్పంతో బాగా రెనోవేట్ చేశాడు. కంఫర్ట్గా మనం కూర్చొని నెమ్మదిగా, ఎందుకంటే మనకు ఒంగోలు అనగానే ఎండలు ఎక్కువ, అదేవిధంగా ఇంకా స్టార్ట్ అవుతున్న ఎండలు కూడా 46 డిగ్రీల దాకా ఎండలు కూడా ఉంటాయి కాబట్టి మంచి ఏసీ, తినేటప్పుడు ప్రశాంతంగా తినే విధంగా కంఫర్ట్గా ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా చేశారు. చాలా బాగా చేశారు. తప్పకుండా ఆయన సంకల్పం మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా నేను కూడా కోరుకుంటూ, నారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా ప్రీతమ నాయకుడు మా అన్నగారు సార్ని ఇట్లా పెట్టుకున్నాను సార్, మీరు వచ్చి నా రెస్టారెంట్ని ఓపెన్ చేయాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఆయన అంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నా కోసం అవకాశం ఇచ్చారు. నా జన్మతః నేను సార్కి రుణపడి ఉంటాను. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన రెస్టారెంట్, ఆయన ఆలోచన మేరకు, ఆయన భావాల మేరకు 100% మన రెస్టారెంట్లో రిఫ్రిజిరేటర్ అనేది వాడను. ఈరోజు ఫుడ్ ఈరోజే సారు చేతుల మీదుగా ఓపెన్ అయింది. ఆయనకి ఎటువంటి మాట రానియకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒంగోలు ప్రజలకి మంచి ఫుడ్, శుచి, శుభ్రత, టేస్ట్ ఇట్లా ఎక్కడా రాజీ పడకుండా అందిస్తానని చెప్పి సార్ సమక్షంలో ఒంగోలు ప్రజలకు మాటిస్తున్నాను. నన్ను దగ్గరికి తీసినందుకు సార్కి నేను అన్నిదా నా జీవితం అంతా రుణపడి ఉంటాను. భవిష్యత్తులో నేను సార్తో పాటే నడుస్తాను. ముందుగా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ ఓపెనింగ్కి చేసినటువంటి మన ప్రీతం నాయకులు, గౌరవనీయులు, మన ఒంగోలు ఎమ్మెల్యే గారి దామచర్ల జనార్దన్ గారికి, అట్లనే ఈ హోటల్ నిర్వాహకులు తమ్ముడు నారాయణకి, ఇక్కడ విచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, డివిజన్ నాయకులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ విక్కీ మిక్కీ రెస్టారెంట్ని సార్ చేతుల మీద ఓపెన్ చేశారు కాబట్టి నారాయణకి ఇది 200% సక్సెస్ అవుతుందని చెప్పి, ఆ దేవుడి ఆశీర్వచనాలు కూడా నారాయణకు ఉండాలని చెప్పి సార్ చెప్పిన బాటలో అన్నీ కూడా ముఖ్యంగా శుచి, శుభ్రత, రుచి ఈ 3 కూడా పాటిస్తానని చెప్పాడు నారాయణ. అందరూ కూడా నాట్ ఓన్లీ 35వ డివిజన్ కాకుండా ఒంగోలు పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ రెస్టారెంట్కి ఇచ్చేసి వారి యొక్క టేస్ట్ చూసి నారాయణని మీరు మంచి హృదయంతో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారాయణకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 35వ డివిజన్లో నారాయణ తమ్ముడు ఓపెన్ చేసినటువంటి ఈ రెస్టారెంట్కి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేసి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి చేతులతో చేసినవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. సోదరుడికి కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ చెప్పినట్టుగా శుచి, శుభ్రతతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఏ రోజు ఫుడ్ ఆ రోజు ఒంగోలు ప్రజలకి అందించాల్సిందిగా మరొకసారి మేము కూడా సూచన తెలియజేసుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ యమహా షోరూం ప్రక్కన జిమ్ సెంటర్ ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమానికి కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, మధ్యపాడు మండల తెలుగు యువత సీనియర్ టీడీపీ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, హర్షిని డిగ్రీ కాలేజీ అధినేత గోరంట్ల రవికుమార్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే బ్రాండెడ్ మన ప్రకాశం జిల్లాలో ఫస్ట్ టైం మనమే వచ్చాము. చేయాలన్న ఫస్ట్ మీ దగ్గరకు సురేష్ ఎవరికంటే చెప్పబడి ఎడగండి ఎవరికి మేము అందుకే షోల్డర్ బ్రాడ్ ఉంటుంది. మొన్న వచ్చినప్పుడు తీసాను సార్ చాలా మంది ఇలా ఆపేసాం చదువుకునేటప్పుడు. తప్పకుండా రావాలి సార్, మీరు కూడా జాయిన్ అవ్వాలి. అద్భుతరాజు వల్ల కొంచెం టైట్ చేసుకోవచ్చు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో రా లైఫ్ స్టైల్ ఫిట్నెస్ స్టూడియోని మన నవీన్ గారిని ఇలా అందరూ కూడా కలిసి ప్రారంభించుకున్నాం. ఇది చూసాము, చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్, బ్రాండెడ్ ఎక్విప్మెంట్స్ కూడా దీంట్లో ఈ జిమ్లో కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నవీన్ కూడా ఆల్రెడీ ICM ఛాంపియన్షిప్ కోచ్గా కూడా ఉన్నాడు, ఎన్నో మెడల్స్ తీసుకున్నాడు. ఇదివరకు కూడా మెడల్స్ కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఇదివరకు కూడా మాతో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే అతను ఈరోజు ఒంగోలులో 20 జిమ్లు ఉన్నా కూడా మంచి ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉండే జిమ్లు 2-3 ఉన్నాయి. కాబట్టి ఒంగోలులో ఈరోజు ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. యూత్ అంతా కూడా ఈరోజు డాక్టర్స్ చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మన ఫిట్నెస్ అవసరం. 1 అవర్ అనేది ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మన ఫిజికల్ హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫిట్నెస్ సెంటర్లో మనకు అన్ని ఎక్విప్మెంట్ ఉండే దగ్గర, మంచి కోచ్ ఉండే దగ్గర మనం కానీ చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను కూడా రేపు అసెంబ్లీ అయిన తర్వాత తప్పకుండా కూడా జిమ్ స్టార్ట్ చేసి డైట్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఒంగోలులో ఉండేవాళ్ళు వాళ్ళ మంచి ఆలోచనతో ఈరోజు ఇంత పెద్దది ఆల్మోస్ట్ 70-80 lakhs ఖర్చు పెట్టి మంచి ఎక్విప్మెంట్ పెట్టి మన కోసం మన ఒంగోలులో బాగుండేటట్టుగా, అందరికీ ఉపయోగపడేటట్టుగా చేసినందుకు నవీన్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన తప్పకుండా ఆయన పెట్టిన వాళ్ళ ఫాదర్ని చూశాను, మదర్ని చూశాను, వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఈరోజు మన మురళి గారు కానీ, అదేవిధంగా రాంబాబు కానీ, అశోక్ గారు కానీ, మన సురేష్ కానీ, మా టౌన్ ప్రెసిడెంట్ మన మదన్ కానీ, అందరూ కూడా చాలామంది, అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చారు. అందరూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నా బెస్ట్ విషయం తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో ఆయన ఏదైతే డబ్బు కంటే ఆయన ప్రధానంగా చూపిస్తుంది, మంచి కోచింగ్ ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఆయనకి ఎన్నో మెడల్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఆ మెడల్స్ తోటి ఇంకా ఎంతోమందిని చేయాలనే ఆయన ఉద్దేశం, సంకల్పం తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి అయిపోయిన తర్వాత ఒక టైం పెట్టుకుంటారు, మార్నింగ్ 6 to 7 పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్రైనర్ కూడా మన నవీనే పెట్టుకొని ఒంగోలు నగరంలోని అంజీ రోడ్ నందు ACE అకాడమీ వారి స్మోక్ ఇంగ్లీష్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఈ కార్యక్రమానికి హర్షిని డిగ్రీ కాలేజీ అధినేత గోరంట్ల రవికుమార్, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. schools plus colleges. Present school staff, definitely college, degree colleges, engineering colleges.
ప్లానింగ్ ఓన్లీ స్కూల్స్ పెట్టారా ప్రెసెంట్ ఏ క్లాస్ ఫస్ట్ నుంచి 9th క్లాస్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర 25 మెంబర్స్ మన ఫ్యాకల్టీ ఒకసారి ఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ మార్నింగ్ 9 నుంచి 4:30 అది ఒక వింగ్ సార్ మళ్ళీ ఎంప్లాయీస్ పంపించి ట్రైనింగ్ ఇచ్చేది కోచింగ్ సెంటర్ వచ్చేసరికి మార్నింగ్ 8 to 10 to 10 to 12 ఈవినింగ్ 4 to 6 ఎవరన్నా కొంచెం మార్నింగ్ మాట్లాడుతున్నాను కావాలంటే మొన్నటి వరకు అలా వాళ్ళు స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ ఇక్కడ వచ్చే వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ ఫార్ములా వీళ్ళు మన హర్షిని కాలేజ్ చాలా మంచి ఫస్ట్లో మనం స్టార్ట్ చేసినాం ఐఎల్స్ ఎగ్జామ్ పాస్ మాతృభాష మీద ఎప్పుడైనా ఇట్లాంటివి చాలా నీడ్ ఉన్నాయి ఒంగోలు అసలు ఆన్లైన్ హైదరాబాద్లో మన వాళ్ళంతా మహోత్సవ కార్యక్రమం ఎంతో గౌరవప్రదమైనదిగా స్మరణీయమైనదిగా నిలిచిపోయే రోజు. ఈ ప్రత్యేక సందర్భంగా మన మధ్యకు ఇచ్చేసిన ఒంగోలు యువ డైనమిక్ నాయకుడు, ఒంగోలు అభివృద్ధి శిల్పి, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, దృఢ సంకల్పం కలిగిన నాయకుడు, మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమం చేసినందుకు మేము ఎంతో ఆనందంగా మరియు గర్వంగా భావిస్తున్నాం సార్. మీరు కేవలం ఒక నాయకుడే కాదు సార్, సేవా తపనతో పనిచేసే ప్రజా నాయకులు, పేదల పట్ల అపారమైన దయా హృదయం కలిగిన, సేవాభావం కలిగిన మన జనార్దన్ అన్న మనకు అండగా ఉండగా ప్రకాశం జిల్లా ఎంతో అదృష్టం చేసుకోండి. ఒంగోలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తున్న నిత్య శ్రామికులు మీరు సార్. మీ దూరదృష్టి, పట్టుదల మరియు కృషి వల్ల ఒంగోలు అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో ఒంగోలు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చెంది మన నగర కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తంగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు రాజకీయంగా మరియు ఉన్నతమైన స్థానాలకు అధిరోహించి మరెన్నో విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. మరోసారి మా ఇన్స్టిట్యూట్ తరఫున మీకు హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నమస్కారాలు. చాలా సంతోషం, మంచి ఫ్యాకల్టీస్ అందులో ఉంటాం. అదేవిధంగా మన చైర్మన్ అనిల్ కుమార్ గారు ఏసీ ఇంగ్లీష్ అకాడమీ స్పోకెన్ ఇంగ్లీష్ని ఈరోజు లాంచ్ చేసుకోవటం, దానికి మన రవి గారు, మురళీ గారు, అదేవిధంగా సింగరాజు రాంబాబు గారు, మదన్ గారు, అదేవిధంగా అజయ్ గారితో ఆయన మైక్ తీసుకున్నారంటే మనం మాట్లాడగలం. అజయ్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా, గుంటూరు రాంబాబు, వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఎందుకంటే 2-3 మన ఒంగోలుకి రావడం చాలా సంతోషమైన విషయం. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్, ఎందుకంటే మన వాళ్ళంతా ఇంజనీరింగ్ చదవచ్చు, డిగ్రీలు చదవచ్చు. ఆ కాలేజెస్లో, స్కూల్స్లో కానీ ఎక్కడికి పోయినా కూడా మనకి ఆ ప్రొనౌన్సియేషన్ కానీ లేకపోతే ఆ ఇంగ్లీష్లో మాట్లాడటం మనకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీస్, టీచర్స్ కూడా ఎప్పుడు తెలుగులో మాట్లాడుతుంటారు కాబట్టి మన వాళ్ళు దాంట్లో ట్రైన్ అప్ అవ్వలేరు. పేరుకి డిగ్రీ ఉంటుంది కానీ వీళ్ళు మళ్ళా రేపు
జాబ్కి వెళ్ళినప్పుడు జాబ్లో ఆడ కూర్చోబెట్టినప్పుడు ఒక ఫార్మర్ డిబేట్ వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళకి అసలు ఒక ముక్క అర్థం కాదు. అలాంటి చాలామంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వచ్చినాయి ఉంటాయి. మేము ఫార్వర్డ్ చేసినప్పుడు అక్కడ ఉండేటప్పుడు అక్కడే ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళని వెనక పంపించినవి ఉంటాయి. బేస్ ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ సరిగ్గా వాళ్ళు చెప్పి అర్థం చేసుకోలేకపోతాం. కానీ వాళ్ళకి మళ్ళీ పర్సంటేజ్ ఇంజనీరింగ్లో 70-80% తోటి పాస్ అయి ఉంటారు. అయినా కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది మన వాళ్ళంతా హైదరాబాద్ అడిపోయి చదువుకునే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒంగోలులో మన అనిల్ కుమార్ పెట్టడం చాలా సంతోషం. దీనివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి స్కూల్స్కే పెట్టారు. ఆ తర్వాత కాలేజెస్ కూడా పెడతానంటున్నారు. దాన్ని కూడా ఇంకా ఇప్పుడు ఈ కింద ఫ్లోర్ పై ఫ్లోర్ పోయింది. ఆ తర్వాత పై ఫ్లోర్ కూడా మన కాలేజెస్ పెట్టారు. పెట్టే విధంగా ఒక మంచి పేరు తీసుకొచ్చుకునే విధంగా ఆయన వల్ల చాలా మందికి బాగుండేటట్టుగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన రవి గారిది కాలేజీలో హర్షణీలోనే మన ఫ్యాకల్టీస్ అంతా కూడా చాలా మంది కూడా ఉండి ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా మా సుబ్బారావు ఆయన కూడా వచ్చాడు, స్కూల్స్ అతను. కాబట్టి అందరూ కలిసి జాగ్రత్తగా సక్సెస్ చేస్తే చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, రెండవది నేను చూసిన దాంట్లో ఒకటి చాలా మంచిది ఏంటంటే మనకి 2-3 స్టడీ సెంటర్స్ ఓపెన్ చేశారు. దీంట్లో ఫ్లోర్లో ఎవరి డెస్క్ వాళ్ళు పెట్టేటట్టుగా, ఇంట్లో పేదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కరెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పొదుగులు టీవీలు చూస్తాను, ఇంట్లో సీరియల్ చూస్తాను, ఇవన్నీ ఉన్నప్పుడు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి మినిమం మంత్ ప్రైస్ పెట్టేసి అది 2 చోట్ల ఓపెన్ చేశారు. అది చదువుకునే వాళ్ళకి మార్నింగ్ నుంచి నైట్ మిడ్నైట్ 24 hours విత్ ఏసీ ఫెసిలిటీ తోటి వాళ్ళ డెస్క్ చదువుకొని బుక్స్ లోపల పెట్టుకొని లాక్ చేసుకొని పోయేటట్టుగా దానికి పెట్టారు. అది స్టడీ రూమ్ చాలా మంచిది. అది కూడా ఎందుకంటే చాలా మందికి ఉపయోగం కూడా. ఎవరి పాటు వాళ్ళు సైలెంట్గా పక్కన వాళ్ళు డిస్టర్బ్ లేకుండా చదువుకునే దానికి కూడా అది ఒకటి కూడా మనం ఊళ్ళో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి అందరికీ ఉపయోగపడే పనులు. చాలా సంతోషం చెప్పి తెలియజేస్తూ ఈరోజు అనిల్కి మన మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ, మన ధర్మాలు వచ్చారు, అందరికీ చాలా మంది మేధావులు శ్రీని కూడా ఇప్పుడే వచ్చారు. అందరికి కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, అనిల్ కుమార్కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా మంచి పేరు రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ కంపెనీని ఒంగోలు స్థాపించి మీకందరికి ఉద్యోగాలు ఇస్తాడని మేము అనుకుంటున్నాం. ఆయన సమర్పిస్తున్నాం చెప్పకూడదు. ఎందుకంటే మనకి పదాలన్నీ చూడండి, క్లీన్ అండ్ గ్రీన్. ఏ టౌన్లో లేనటువంటి పచ్చదనాన్ని మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కలిగిస్తున్నటువంటి ఏకైక పట్టణం. ఆయన మనసు నిండా ఎవరేమనుకున్నా ఈ టౌన్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దానికి చేస్తున్నటువంటి అభివృద్ధి జనార్దన్ గారి టైంలో మాత్రమే జరుగుతుంది. అమరావతి ఇంద్రుడు వెళ్ళి అమరావతి ఎలా అయితే క్లీన్ గ్రీన్ పట్టణంగా ఉంటుందో, జనార్దనుడు పరిపాలిస్తున్న ఒంగోలు పట్టణం కాన్స్టిట్యూన్సీ మొత్తం అలాంటి క్లీన్ అండ్ గ్రీన్ గా అభివృద్ధి చెందుతుంది. దానిలో మీరు ఉద్యోగస్తులుగా పూర్తి న్యాయం చేయాలని అవకాశాన్ని కూడా కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Janardhan sir, all of you join your hands and give a huge round of applause. లోకేష్ యాభై సార్, లోకేష్ అలవాట్లు ఇలా కానీ ఓటు ఉంటే మొత్తం మన 99% ఉంటుంది. అంత ఫ్యాన్స్ మనకి. ఎంత ನಮ್ಮ స్కూల్లో బస్సు పోతున్నా కూడా ఉంటా ఉంటారు. నేను అందుకే తిరిగేటప్పుడు కూడా
ఒంగోలు నగరంలోని 7వ డివిజన్ కమ్మపాలెం రోడ్లోని అన్ని రకాల వాహనాలు మార్కెటింగ్ ఏయువి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు. బ్యాగ్ లెట్ వస్తుంది. ఎవరు వేయించడం రాకెట్ కన్నా ఫాస్ట్ ఉంది. అన్నిసార్లు అయిందా ఒక చోట ఇంకా టూ వీలర్స్ లారీ కూడా సార్. కార్ నుంచి బైక్ కాడ నుంచి లారీ వాళ్ళు. 4 వీలర్ కార్ కూడా కారు లారీ ఆటో అని కొనను సార్. 500కి తీసుకుంటా ఎంట్రీ ఫీజుకి. ఇంకా వాళ్ళు కొనేటోళ్ళు ఇవ్వాలి ఎవరికి. అమ్మేటోళ్ళు మాత్రం 500 ఇస్తారు వాళ్ళు. 500తో బైక్ అమ్ముకోవచ్చు, 1000 రూపాయలతో కారు అమ్ముకోవచ్చు, 2000తో లారీ అమ్ముకోవచ్చు సార్. ఎంట్రీ ఫీజు లాగానే ఎంట్రీ ఫీజు సార్. ఇంకేం లేదు, మధ్యలో బ్రోకర్ లేదు సార్. మీడియేషన్ చేస్తారు. ఇతను కారు ఉంది, వేరే వాళ్ళు కొనే వాళ్ళని మీరు లింక్ చేస్తారు. అంతే సార్. మార్జిన్ లేకుండా డైరెక్ట్ పే చేస్తారు. డైరెక్ట్ చేస్తారు. మీరంతా భోజనం చేశారా? చేసాం. కళ్యాణ్ బ్లాక్ లైట్ వస్తుంది. దగ్గర వచ్చలేనా కొంచెం దగ్గర సార్ సార్ చూడరా కొంచెం దగ్గర అంతా బ్లాక్ లైట్ వస్తాయి. ఆపోజిట్ లైట్లో ఉంటాయి బ్లాక్ అండ్ వైట్. ఏయువి అనే కంపెనీ పేరు పెట్టుకొని ఆల్ యూజ్డ్ వెహికల్స్ దాని మీద ఈరోజు ఒంగోలులో కొత్త కాన్సెప్ట్ తోటి మన కిషోర్ మాల్యాద్రి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి అందరం కూడా రమణయ్య గారు అదేవిధంగా పెద్దలు ఇక్కడ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మనకు ఒంగోలులో ఎక్కడైనా మన జిల్లాలో కూడా పక్క నియోజకవర్గాలన్నీ ఎవరైనా కూడా మన యూజ్డ్ వెహికల్స్ కొత్త వెహికల్ కొన్నప్పుడు యూజ్డ్ వెహికల్స్ అమ్మాలనుకునేటప్పుడు మనం ఎవరికి నీడ్ ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు దాన్ని కన్సల్ట్ చేసి ఎవరికి వాళ్ళ మధ్యలో మీడియేషన్ లాగా ఎవరైతే కొంటారో యూజ్డ్ వెహికల్స్ ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో మధ్యలో మీడియేషన్ చేసే పద్ధతిలో ఈరోజు ఇక్కడ పెట్టారు.
అది 2 వీలర్ నుంచి 4 వీలర్స్ కానీ, అదేవిధంగా ఆటోస్ కానీ, అదేవిధంగా లారీలు కూడా అన్నీ కూడా పెట్టుకోవటం జరుగుతూ ఉంది. ఇది లీజు తీసుకొని ఇక్కడ ఈ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశారు. తప్పకుండా ఇది మంచి కాన్సెప్ట్ ఇది కూడా. ఎందుకంటే మనం ఎవరికో అమ్మాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి ఇంటిమేట్ చేస్తే వీళ్ళు ఎవరికి కావాలో వాళ్ళు మాట్లాడిద్దరిని కూర్చోబెట్టుకొని రేట్ నెగోషియేషన్ కూడా వీళ్ళే దగ్గరుండి చేస్తారు. కాబట్టి ఇది బాగా పాపులర్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఎప్పుడు ఒంగోలులో లేనిది మన వాళ్ళు చేసుకుంటే ఇదివరకు మన ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంటాయి, కాకపోతే ఇప్పుడు ఈ కన్సల్టెంట్ ద్వారా రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, మాలాద్రికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా సక్సెస్ అవ్వాలని వాళ్ళు ఏదైతే ఇంటెన్షన్ తోటి పెట్టారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏయువి మార్కెట్స్ అంటే ఆల్ యూజ్డ్ వెహికల్స్ సార్. ఇక్కడ ఏమైనా వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళు వస్తే మధ్యలో బ్రోకర్స్ అనే వాళ్ళు లేకుండా మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం సార్. మధ్యలో బ్రోకర్స్ అనేవాళ్ళు ఉండరు సార్. మామూలుగా బయట అయితే బ్రోకర్స్ ఎక్కువ తీసుకుంటారు, అలాంటిది లేకుండా మేము వెహికల్స్కి ఇంత అని తీసుకుంటాం సార్. అంతే సార్.